తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ రోజురోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఈ పదవి కోసం అరడజనుకు పైగా నేతల పేర్లు చర్చకు వస్తున్నాయి. సీనియర్ నేతకా, బీసీ ప్రతినిధికా లేక మహిళా నేతకా అనే విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల ప్రకారం ఢిల్లీ అధిష్టానం దృష్టిలో ఉన్న కొందరిని ఎలిమినేట్ చేసే పనిలో పడిందని సమాచారం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఇప్పటి వరకు ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రామచంద్రరావు, రఘునందన్ రావు, మురళీధర్ రావు, డీకే అరుణ తదితరులు ప్రధానంగా రేసులో ఉన్నారని భావిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఇప్పుడిప్పుడే వారి మధ్య తేడాలను బేరీజు వేసి ఒక్కొక్కరిని రేసు నుంచి తప్పించే పనిలో ఉందని అంటున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తొలుత బలమైన అభ్యర్థిగా కనిపించినా ప్రస్తుతం ఆయన రేసు నుంచి తప్పుకుంటున్నట్లుగా తెలుస్తుంది. 2019లో ఎన్నికల్లో పసుపు బోర్డును నిజామాబాద్కు తీసుకొస్తానని హామీ ఇచ్చి విజయం సాధించిన ఆయన ఆ హామీని నెరవేర్చడంలో కీలక పాత్ర వహించారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడమే కాకుండా ఆ బోర్డుకు చైర్మన్ను కూడా నియమించింది. దీంతో పార్టీ వర్గాల్లో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కే అవకాశాలు తగ్గినట్లు భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టేందుకు బలమైన పోటీ నెలకొంది. ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రామచంద్రరావు వంటి నేతలు తమకు అధ్యక్ష పదవి దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం మహిళా నేతకు అవకాశం ఇచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తుండటంతో రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా మహిళకే దక్కుతుందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ తన 33% మహిళా రిజర్వేషన్ ఫార్ములాను రాష్ట్ర స్థాయిలో కూడా అమలు చేయాలని చూస్తుంది. ప్రస్తుతం పార్టీ 39 జిల్లాలుగా విభజించుకోగా కనీసం 10 జిల్లాలకు మహిళా అధ్యక్షులను నియమించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఖరారు చేసిన 19 జిల్లాల అధ్యక్షుల్లో ఒక్క మహిళ కూడా లేనందున రాష్ట్ర అధ్యక్ష పదవిని మహిళా నేతకు కేటాయించే అవకాశాలు ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో డీకే అరుణ బలమైన అభ్యర్థిగా కొనసాగుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కనుందనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కానీ ధర్మపురి అరవింద్ రేసు నుంచి తప్పుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఇక మిగిలిన వారిలో ఎవరికి అధ్యక్ష పదవి దక్కనుందనే విషయం ఈ నెలాఖరులోగా స్పష్టమయ్యే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.